జగన్ జంబ్లింగ్ పద్ధతిలో ఎన్నికలకి ముందు ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నారు. సంబంధం లేని నియోజకవర్గాలలో పోటీ చేయడంతో భంగపాటు తప్పలేదు. చాలా మంది నాయకులు డబ్బుతో పాటు సొంత నియోజకవర్గాలలో పట్టు కోల్పోయారు. ఇక ఆ నియోజకవర్గంలో ఎక్కడో రాయలసీమ నేతను తీసుకొచ్చి పోటీ చేయించడంతో ఘోర ఓటమి తప్పలేదు. అయితే ఇప్పుడక్కడ మళ్లీ పాత నేతకే అవకాశం ఇవ్వబోతున్నారట జగన్. మరి కూటమి పాతుకుపోయిన ఆ లోక్సభ నియోజకవర్గంలో జగన్ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అయ్యేను? ఇంతకు ఏదా నియోజకవర్గం? ఒంగోలు లోక్సభ స్థానంలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి రాయలసీమకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి పోటీ చేయించారు జగన్. అయితే ఆయన నాన్ లోకల్ కావడం, అలాగే కూటమి పోటీ చేయడంతో జగన్ ప్లాన్ బెడిసికొట్టింది. చెవిరెడ్డి ఘోరంగా ఓటమి పాలయ్యారు. అసలు ఓడిపోయిన నాటి నుంచి చెవిరెడ్డి మళ్లీ ఒంగోలు వైపు కన్నెత్తి చూడలేదు. నిజానికి ఆయనకు ఒంగోలుతో సంబంధాలు అస్సలు లేనేలేవు. అక్కడి ప్రజలకు చెవిరెడ్డి చేసిందేమీ లేదు. ఒంగోలు లోక్సభ పరిధిలో రెడ్డి సామాజిక వర్గ జనాభా ఎక్కువ. అక్కడ ఎంపీలుగా గెలిచిన వారిలో రెడ్లే ఎక్కువ. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా రెడ్డే కాబట్టి గెలిపిస్తారనుకున్నారో ఏమో తెలియదు గాని చెవిరెడ్డిని పోటీకి దించారు జగన్. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఇప్పుడు మళ్లీ బాబాయ్ వైవీకి ఒంగోలు లోక్సభ బాధ్యతలు కట్టబెట్టబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా వైసీపీలో ఏం జరుగుతుందో అస్సలు అంతుపట్టడం లేదని ఆ పార్టీ శ్రేణులే వాపోతున్నాయి. ఇప్పటికే జిల్లాకు చెందిన మాజీ మంత్రులతో పాటు మరో ఎమ్మెల్సీ పార్టీకి గుడ్ బై చెప్పగా, తాజాగా మరో మాజీ మంత్రి కూడా ఇవాళో రేపో పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దానికి తోడు ఇద్దరు ముగ్గురు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అసలు అడ్రస్ లేకపోవడంతో అక్కడ ఏం జరుగుతుందో కూడా అధిష్టానానికి అర్థం కావడం లేదట. ఇంత జరుగుతున్నా పార్టీని సెట్ చేసే ట్రబుల్ షూటర్ లేకపోవడంతో డ్యామేజ్ కంట్రోల్ చేసుకోలేక సతమతమవుతున్నారట పార్టీ పెద్దలు. వైసీపీ అధికారం కోల్పోవడంతో ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. వరుసగా ఆ పార్టీ నేతలు మాజీ సీఎం జగన్ కు బైబై చెప్పి కుదిరిన వారు టీడీపీలోకి, కుదరకపోతే జనసేనలోకి చెక్కేస్తున్నారు. లేకుంటే రాజకీయాలకే దూరంగా జరుగుతున్నారట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 2024 ఎన్నికల్లో జగన్ 11 మంది కొత్త వారిని ఆయా నియోజకవర్గాల్లో పోటీకి దింపారు. కేవలం ఇద్దరు మాత్రమే విజయం సాధించగా మాజీ మంత్రి బాలినేనితో పాటు 10 మంది ఓటమి పాలయ్యారు. దాన్ని తట్టుకోలేని వైసీపీ నేతలు ఒక్కొక్కరు పార్టీకి దూరంగా జరగ్గా మిగిలిన వారు కూడా ఆయా నియోజకవర్గాల్లో యాక్టివ్గా లేరట. జిల్లాలో పరిస్థితి గందరగోళంగా ఉండడంతోనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రకాశం జిల్లా మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అక్కడ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే వైవి సుబ్బారెడ్డికి కొన్ని బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీలో ఆ జిల్లాకు సరైన నేతలు లేరు అనే అభిప్రాయం ఉంది. మొన్నటి వరకు నాయకత్వం వహిస్తూ వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిపోవడం వల్ల వైసీపీకి నష్టం జరిగినట్టు చెప్పొచ్చు. ఆయన వెళ్లిపోవడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నా ఆయన స్థానికేతరుడు కావడం మైనస్. జిల్లాలో ఆయన ప్రభావం అసలు లేనేలేదు అన్నట్లు ఉంది పరిస్థితి. ఇంకోవైపు ఒంగోలు లోక్సభ స్థానంలో కూడా బలమైన లోకల్ లీడర్ అవసరమని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. అందరికీ సుపరిచితుడు బాబాయ్ వైవి అయితేనే మేలని జగన్ కూడా భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డికి మళ్లీ ఒంగోలు లోక్సభ బాధ్యతలు అప్పగించబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైవి సుబ్బారెడ్డి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నారు. లోకల్ లీడర్ కావటం, అలాగే జిల్లాలో అందరికీ సుపరిచితుడు కావటం వల్ల వైవి సుబ్బారెడ్డితో జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం దక్కుతుందని ఆశిస్తున్నారు. ఇప్పటిదాకా జిల్లా బాధ్యతలను చూసిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రకాశం జిల్లాలో వైసీపీ, టీడీపీ బలాలు చెరిసమానంగా ఉన్నాయి. పొత్తులో జనసేన చేరడంతో వైసీపీని మట్టి కర్పించింది కూటమి. కీలక నియోజకవర్గాల్లో జెండా పాతింది. కూటమి దెబ్బకు జిల్లాలో రాజకీయం ఏకపక్షంగా సాగుతోందని అంటున్నారు. కూటమిని ఢీకొట్టి జిల్లాలో వైసీపీకి పూర్వ వైభవం రాబట్టేందుకు త్వరలోనే వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం సాగుతోంది. ఒంగోలు లోక్సభ ఇన్ఛార్జిగా అలాగే ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా వైవీకే కట్టబెట్టబోతున్నారట.
ప్రస్తుతం జిల్లా అధ్యక్షునిగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లాలో పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారట. ఎమ్మెల్యేగా గెలిచిన బూచేపల్లికి జిల్లా వ్యాప్తంగా పెద్దగా పట్టులేదని అంటున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీలో ఓ రకమైన నిస్తేజం ఏర్పడింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం కావడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలంతా డీలా పడ్డారు. ఊహించని రీతిలో ఘోర పరాజయం ఎదుర్కావడంతో కొన్ని రోజుల పాటు వైసీపీలో స్తబ్దత ఏర్పడింది. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారిని కటకటాల వెనక్కు పంపుతోంది సర్కార్. అంతేకాదు చాలా మంది వైసీపీ నేతల అవకతవకలను బయటకు తీస్తోంది. ఇప్పటికే చాలా మంది ఓచలు లెక్కబెడుతున్నారు. ఎవరూ వాయిస్ రేజ్ చేయడం లేదు. దీంతో యాక్టివ్గా లేని నేతల స్థానంలో కొత్త వారిని నియమించుకుంటూ పోతున్నారు జగన్. ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తోంది. అయితే ఇప్పటి వరకు పెద్దగా పోరాటాలు చేయలేకపోయినా ఇకపై ప్రభుత్వంపై ధైర్యంగా పోరాడితేనే వైసీపీ ఉనికిలో ఉంటుంది. కానీ చాలా మంది నేతలు అసలు బయటకు రావడానికే వణికిపోతున్నారు. దీంతో జగన్ డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్స్ కు బాధ్యతలు ఇవ్వాలనుకుంటున్నారట. కోస్తా జిల్లాలో రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం, అలాగే గుండెకాయ లాంటి జిల్లా అయిన ప్రకాశంలో వైసీపీ పుంజుకోవాల్సిన అవసరం ఉందని అధినాయకత్వం భావిస్తోంది. ఇక చూస్తే 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన పార్టీ మళ్లీ జవసత్వాలు తెచ్చుకొని స్థానిక సంస్థల ఎన్నికల నాటికి నిలబడాలని జగన్ భావిస్తున్నారు. ఓటమి తర్వాత నేతలు పార్టీ మారడం, అలాగే నడిపించే నాయకులు లేక రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ సైలెంట్ అయిపోవడంతో బలమైన నేతలకు బాధ్యతలు అప్పగించబోతున్నారట. ఈ తరుణంలోనే ప్రకాశం జిల్లాలో పార్టీ బరువు బాధ్యతలను బాబాయ్ మీదనే పెట్టారని అంటున్నారు. వైసీపీకి రాజకీయ ప్రకాశం తెచ్చే విధంగా వైవి ఏ విధంగా వ్యూహరచన చేస్తారు అన్నది చూడాల్సి ఉంది.